ఇది మా అందరి పైన ప్రభావం చూపుతుంది కాబట్టి దయచేసి దీన్ని తగ్గించండి లేదా వెనక్కి తగ్గండి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. రైట్ శరీష్. నెక్స్ట్ అండి, రాష్ట్రానికి రాహుల్ కేటీఆర్ కాంట్రవర్సీ ట్వీట్. ఈరోజు రాహుల్ గాంధీ ఇచ్చారు. అంటే కేటీఆర్ గారి ట్వీట్ సారాంశం ఏంటంటే ఏఐసిసి ఏటీఎం ఎనీ టైం మనీ ఆయన అంటే కలెక్షన్ కోసం వచ్చాడు, ఎక్కడి నుంచి దోచుకెళ్తున్నారు అనేది వారి యొక్క సారాంశం. దాన్ని ట్వీట్ చేశారు. దానికి వారు కూడా ఆర్ఆర్ ట్యాక్స్ లెక్కలు తేర్చడానికి రాహుల్ వచ్చారు అనేటువంటి రాహుల్ ఒకేసారి అని చెప్పిన వారు చెప్పారు. బండి సంజయ్ గారు కూడా పాకెట్ మనీ వసూలు కోసం హైకమాండ్ ఇక్కడికి వచ్చిందని వారు చేశారు. అంటే ఇక్కడ డబ్బులు కలెక్షన్ కోసమే రాహుల్ గాంధీ వచ్చారు, తెలంగాణ రాష్ట్రం ఉంది కాంగ్రెస్కి అనే ఒక ఇంటెన్షన్ తీసుకునే ప్రయత్నం జరిగింది. బట్ రాహుల్ గాంధీ గారు వచ్చారు, చక్కగా ప్రోగ్రాం అనంతగిరిలో కాంగ్రెస్ నేతలకి శిక్షణా కార్యక్రమాల సందర్భంగా అయితే వారు వాటిలో భాగంగా మార్షల్ ఆర్ట్స్ని సెక్షన్ కూడా మార్షల్ ఆర్ట్స్ కూడా మనకు అవసరము, యాక్టివ్గా ఉండాలి. ఎందుకనంటే మీరు మానసిక స్థైర్యం క్రమశిక్షణ ఉంటేనే మీకు ఇవన్నీ ఉపయోగపడతాయి, రాజకీయాల్లో వాయి కూడా అవసరం అని చెప్పని మార్షల్ ఆర్ట్స్ని ట్రైన్ చేశారంట. పాపం అందుట్లో కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా వృద్ధులు ఎక్కువ కదా, అంతా బయటకు వచ్చి అమ్మ ఏడు పుడుతుంది, వయ్యి అక్కడనే పుడుతుంది ఇక్కడనే పుడుతుంది అని కాసేపు. సరే, జనరల్గా కొంచెం ఆయన డిఫరెంట్, రాహుల్ గాంధీ గారు కొంచెం డిఫరెంట్ పర్సన్, మంచి మనిషి. సరే, కానీ దానికి సంబంధించి సార్ బైట్స్ ప్లే చేయండి. ఇప్పుడు దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా కర్ణాటక తెలంగాణ నుంచే మొత్తం పైసలు పోతున్నాయి, మూటలన్నీ పోతున్నాయి. ఇప్పుడు సౌత్ కు సంబంధించి కేరళ తమిళనాడు ఎన్నికలో ఈ రెండు ఎన్నికల ఖర్చు తెలంగాణ రాష్ట్రానికి కేరళకి ఇచ్చారు, తమిళనాడు రాష్ట్ర ఖర్చు మొత్తం కర్ణాటకకి ఇచ్చారు. కేరళలో జరిగే ఎన్నికల ఖర్చు మొత్తం తెలంగాణ రాష్ట్రం భరించాలి. కానీ తెలంగాణలో 6 గ్యారెంటీలు లేవు, రైతు భరోసా లేదు, ఇవి లేవు. మా పార్టీ మీ పార్టీ లెక్క ఏది దోచుకునే పార్టీ కాదు, దాచుకునే పార్టీ కాదు. మన పార్టీకి నా సంస్థ లేదు, నా గతం లేదు. ఏమైనా 5 తప్ప ఆ పార్టీలో ఉన్నోడు కూడా ఎవరు లేడు. 10 ఏళ్ల సమయంలో కూడా ఈ 5 దోసుకుంది, ఈ 5 ఆ పార్టీకి అన్ని. ఇప్పుడు కొత్త నాయకులను తయారు చేసే దిశగా రాహుల్ గాంధీ గారు ట్రైనింగ్ క్యాంప్ కోసం వచ్చిండు. బామ్మర్ది వచ్చిండు, సాయంత్రం కల్లా బాగా వస్తాడు. ఈ మధ్యన ఇంకొక ఆయన వచ్చిండు, ఎవరు బీజేపీ నాయకుడు బండి సంజయ్ గారు. వాళ్ళు 1000 కోట్లు అంటున్నారు, నువ్వు 1000 కోట్లు అంటున్నావు. వాళ్ళు ఈ పాలన ఏదో అంటారు, నువ్వు అంటున్నావు. డ్రామా బంద్ చేసి ఆ డ్రామారావు మాటల్ని నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి ఏం చేద్దామో ప్లాన్ చేయమని గతం నుంచి చెప్తున్నావు. రోజు పేపర్ల టీవీలో ఉండాలన్న ఒక పిచ్చి ఆలోచనతోటి సబ్జెక్టు కంటెంట్ పట్టించుకోకుండా పక్క పార్టీ మాట్లాడిన కంటెంట్ నువ్వు డ్రైవ్ చేయడం చాలా తప్పని చెప్తున్నా బండి సంజయ్ గారు. మూటల కొరకు వచ్చిందా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్న కేటీఆర్, బండి సంజయ్ తెలంగాణలో జిల్లా అధ్యక్షుల యొక్క సమావేశంలో మాటిచ్చిపోవడానికి వచ్చింది. మీలాగా మూటలు మోసే కల్చర్ కాదు. ఇలా మూటలు కట్టుకున్నారు కదా. కేసీఆర్ ఢిల్లీకి పోతాడు, కేటీఆర్ ఢిల్లీకి పోతాడు, లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఢిల్లీకి పోతారు. మీరు మూటలు పట్టుకొని పోతారా ఢిల్లీకి? లేదంటే మీ మోదీ, అమిత్ షా వీళ్ళంతా హైదరాబాద్కి వస్తుంటారు. మీరు మూటలు ఇవ్వడానికే పోతారా, కలుస్తారా? మీరు నిరంతరం మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏందో, ఏ విధంగా మీరు అంతర్లీనంగా ఉండి రాజకీయంగా ఎట్లా కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలి. రైట్ శ్రీనివాస్, ఏం జరిగింది ఈరోజు కాంగ్రెస్ నేతల శిక్షణ మీటింగ్? సార్, అనంతగిరి హరిత ప్లాజాలో జరిగినటువంటి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా కూడా లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఆ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యం తర్వాత వారికి తనకు ప్రావీణ్యం ఉన్నటువంటి జపాన్కి సంబంధించిన మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన అక్కడ ఆ డీసీసీలకు నేర్పించారు. ప్రధానంగా అంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ చాలా ఉపయోగం. నేర్పించారు శ్రీనివాస్ మార్షల్ ఆర్ట్స్ స్థైర్యం పెంపొందాలంటే ఎంతసేపు నేర్పించారు మార్షల్ ఆర్ట్స్? 10 నిమిషాలు నేర్పించారు. 10 నిమిషాలు అందరూ డీసీసీలు కూడా ప్రయత్నం చేశారు. యాక్టివ్గా ఉన్న వాళ్ళు, కొంచెం పర్సనాలిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేశారు. కొంచెం మోటుగా ఉన్న వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. సార్, మొత్తానికైతే అందరైతే యాక్టివ్ గా పాల్గొన్నారు. అక్కడ చప్పట్ల వర్షం కూడా కాంగ్రెస్ ఆ లోపల కురిసింది. ఎందుకంటే రాహుల్ గాంధీ యాక్టివ్ గా చేస్తున్నాడు, ఆయనకు ప్రావీణ్యం ఉంది సార్. జపాన్ కి సంబంధించిన ఈ మార్షల్ ఆర్ట్స్ ఎప్పుడు రెగ్యులర్ గా చేస్తుంటారు. సో ఆ ప్రావీణ్యం మార్షల్ ఆర్ట్స్ చేస్తుంటే అందరూ చప్పట్లు కేసీ వేణుగోపాల్
చేశారా? అయితే ఇక్కడ కేసు సార్ సీఎం గారు బాగానే చేశారా? ఆ సీఎం గారు కూడా బాగానే చేశారు. ఆయన కూడా ఫిట్నెస్ ఆయన కూడా ఫిట్ గా ఉంటారు కదా సార్, రెగ్యులర్ గా ఫిట్నెస్ చేస్తారు కదా, ఆయన కూడా మార్షల్ ఆర్ట్స్ చేశారు రాహుల్ గాంధీ గారితో. అయితే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ప్రతిపక్షాలు మరొకసారి ఈ మూటల పంచాయతీని తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ ఎందుకు వచ్చారు, ఈ ఏదో తెలంగాణ నుండి మూటలు తీసుకుపోవడానికి వచ్చారంటూ కూడా ఇటు కేటీఆర్ అదేవిధంగా బండి సంజయ్ ట్వీట్ చేశారు. బండి సంజయ్ మాట్లాడారు, కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలు అదే విధంగా కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. అయితే మీరు ఎప్పుడు ఢిల్లీకి వెళ్తారు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు అందరూ ఢిల్లీకి వెళ్తారు, మీరు కూడా మోడీని అమిత్ షాని కలిసేటప్పుడు మీరు కూడా మూటలు తీసుకుని వెళ్తున్నారంటూ కూడా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఓన్లీ శిక్షణ కార్యక్రమానికి వచ్చి రాష్ట్రంలో అంటే మీకు ఎజెండా ఏది లేదు, కానీ కాంగ్రెస్ అన్ని ఉన్నాయి, కాంగ్రెస్ ఖచ్చితంగా క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఆ శిక్షణ కార్యక్రమానికి రాహుల్ గాంధీ వచ్చారంటూ కూడా కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. సో మొత్తానికి రాహుల్ గాంధీ రాక సందర్భంగా మరొకసారి ఈ ఏదైతే పంపకాల మూటల పంచాయతీ అనేది మళ్ళా తెర మీదకి వచ్చింది. ఇటు బీఆర్ఎస్, బీజేపీ, రాహుల్ గాంధీ ఇద్దరికి కౌంటర్ కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. చిన్న బ్రేక్ తీసుకున్నాం సార్. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే పోలవరం పరుగులు లేవా,